హైదరాబాద్ మహానగరంలో విశ్వజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ కి జ్వర పీడితులు క్యూ కడుతున్నారు. ఒక్క నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లోనే రోజుకు 1000 పైగా ఓపీ నమోదవుతోంది వైద్యులు చెప్తున్నారు. అయితే జీహెచ్ఎంసీ వైద్యారోగ్య శాఖ సమన్వయంలోనే వైరల్ ఫీవర్స్ పెరుగుతున్నట్టు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. డెంగ్యూ కావచ్చు, ఇటు మలేరియా కావచ్చు, ఇటు వైరల్ ఫీవర్లకు సంబంధించి భారీగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం క్వారంటైన్ హాస్పిటల్లో ఉన్నాం. ప్రస్తుతం వైరల్ ఫీవర్లకు సంబంధించి మొత్తం 17 కేసులుగా ప్రస్తుతం మనం ఉన్న వార్డులో 17 కేసులు ఉన్నాయి. అదేవిధంగా డెంగ్యూ సంబంధించి 3 కేసులుగా ఉన్నాయి. అదేవిధంగా మొత్తంగా చూసినట్టయితే ప్రస్తుతం ఉన్న వార్డులో మనం 20 కేసులుగా కూడా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈరోజు సంబంధించిన ఓపీకి చూస్తే గత 2 రోజుల నుంచి కూడా దాదాపు 800 నుంచి దాదాపు 1000-1100 మంది ఓపీ పేషెంట్లు కూడా వస్తున్నారని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత వారం రోజులుగా కూడా హైదరాబాదు నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ కలుషితం అవుతున్నాయి. వెదర్ చేంజ్ వల్ల కూడా వాతావరణ మార్పుల వల్ల కూడా ఇటు జ్వరాలు కావచ్చు, మలేరియాకు సంబంధించి కావచ్చు, ఇటు డెంగ్యూ వ్యాధులు కూడా పెద్ద ఎత్తున కూడా సంభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ చూడవచ్చు. పెద్ద ఎత్తున కూడా క్వారంటైన్ హాస్పిటల్కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా పేషెంట్లు అడ్మిట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ట్రీట్మెంట్ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఒక్కొక్కరు దాదాపు 5 నుంచి 6 రోజులు, వారం రోజుల పాటు కూడా ఇక్కడ చికిత్స పొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక డెంగ్యూ కేసులకు సంబంధించి కూడా ఎక్కువ కేసులు నమోదవుతున్న కూడా ఇక్కడ వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు వైద్యులు ఉన్నారు, వారిని అర్థం. సార్ చెప్పండి, ఇక్కడ ప్రస్తుతం ఈ ఫీవర్ హాస్పిటల్కి సంబంధించి ఎన్ని కేసులు వస్తున్నాయి, రోజు ఎంత ఓపీ కొనసాగుతుంది సార్? గత వారం రోజుల నుండి ఈ మారిన వాతావరణ దృష్ట్యా ఎక్కువ వర్షాలు ఉండడం వల్ల ఓపీ అవుట్ పేషెంట్లు ఫీవర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అవి ఓపీ దాదాపు 1000-1100 వరకు పెరిగింది. దాంతోపాటు ఇన్ పేషెంట్స్ కూడా క్రమంగా పెరుగుతున్నారు. సో ఈ పెరిగిన ఎక్కువ మొత్తం కేసులు టైఫాయిడ్ జ్వరాలు, వాటర్ బాండ్ డిసీజ్ వల్ల కానీ, ఫుడ్ బాండ్ డిసీజ్ వల్ల కానీ, కంటామినేటెడ్ ప్రాపర్ హైజీన్ లేకపోవడం వల్ల, కలుషిత ఆహారాలు, కలుషితమైన నీరు వల్ల కొంతమందికి టైఫాయిడ్ జ్వరము, విరేచనాలు, వాంతులు లాంటి కేసులు రావడం జరుగుతాయి. సో ఇప్పుడిప్పుడే స్ట్రెయిన్స్ స్టార్ట్ అయినాయి కనుక సో ఎక్కువగా వైరల్ ఫీవర్స్ ఉంటున్నాయి. దాంతోపాటు అక్కడక్కడ 1-2 వైరల్ థ్రాంబోసైటోపినియా, ప్లేట్లెట్స్ తగ్గి కొంచెం డెంగ్యూ అట్లాంటివి 1-2 కేసులు నమోదవుతున్నాయి. సో మెయిన్గా అవుట్ పేషెంట్ పెరిగింది. ఇంకా దానికి తదనుగుణంగా ఒక 4-5 రోజుల్లో ఇన్ పేషెంట్ ఏమైనా పెరగవచ్చు. కానీ ఎక్కువగా అవుట్ పేషెంట్ ఓపీ ఎక్కువ అయిపోయింది. ఎంత నమోదు రోజుకు ఎంత ఓపీ నమోదు? దాదాపు గతంలో అయితే 500-600 వరకు వచ్చేది. ఇప్పుడు 900, 1000-1100 డిపెండ్, వారం బట్టి దాన్ని బట్టి 1000 వరకు ఓపీ పెరిగేదానికి అవకాశం ఉంది. సో గతం నుండి చూస్తే ఓపీ రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ప్రధానంగా డెంగ్యూ కేసులు ఎక్కువ నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. డెంగ్యూ కేసులకు సంబంధించి అసలు రీజన్ ఏంటి సార్, ఎందుకు ఎక్కువ నమోదవుతున్నాయి? థ్రాంబోసైటోపినియా, ప్లేట్లెట్స్ తక్కువ ఉండే వైరల్ ఫీవర్లో కూడా వస్తాయి. సో అవి మెయిన్గా దోమకాటు వల్ల వస్తాయి. డెంగ్యూ ఎడిస్ ఈజిప్టై, డెంగ్యూ ఫ్లావి వైరస్ వల్ల దానిలో వస్తాయి. సో అర్బన్ డిసీజ్ కనుక అది ఎక్కువగా నిల్వ ఉన్న నీళ్లు, ఇంట్లో ఉన్న కూలర్లు, టైర్లు, కొబ్బరి చిప్పలు, మన చెట్ల తొట్టి, కుండీలు, వాటిలో నిల్వ ఉన్నలో దోమ లార్వా పెరిగి దానివల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రకమైన వాతావరణం వాటి వ్యాప్తి చెందడానికి అనుకూలంగా ఉంటుంది. సో అందరికీ ఏంటంటే పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, ఆహారాల పరిశుభ్రతని పాటిస్తే దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వైరల్ ఫీవర్స్ కావచ్చు, ఇటు మలేరియా సంబంధించి, డెంగ్యూ సంబంధించి ఎన్ని రోజుల్లో ట్రీట్మెంట్ ఎట్లా ఉంది సార్ వాళ్ళకి సంబంధించి? ఇప్పటివరకు అయితే అన్ని కేసులు అదుపులో నార్మలే ఉన్నాయి. కానీ డిపెండ్ అపాన్ సివియారిటీ బట్టి 5 రోజుల నుండి వారం 10 రోజుల లోపు, వారం రోజుల్లోపు కేసు డయాగ్నోజ్ అవ్వడం, ట్రీట్మెంట్ జరగడం జరుగుతుంది. సో తదనుగుణంగా వాళ్ళ లక్షణాలను బట్టి, సీరియస్నెస్ని బట్టి ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్, మెయిన్గా హై ఫీవర్ని ముందు కట్టేలు చేసి తర్వాత డయాగ్నోస్, దాన్ని ఏముందనే కండిషన్ డయాగ్నోస్ చేసుకొని దాన్ని ప్రాపర్ యాంటీబయాటిక్స్, మెడికేషన్, టెస్ట్లతోన ఇన్ టైం ఇంటర్వెన్షన్ జరిగితే ఇలా ఈ రకమైన వ్యాధులను మనం చేసుకోవచ్చు. దానికంటే ముఖ్యంగా ప్రజలు కానీ, వస్తున్న రోగులు కానీ నివారణ ఉపాయాలను ఎక్కువగా పాటించాలని ప్రభుత్వ ఆరోగ్యం తరఫున వినతి చేసుకుంటాం. వారం రోజుల నుంచి కూడా భారీ వర్షాలకు వస్తున్నాయి. మరొక కొన్ని రోజులు కూడా భారీ వర్షాలకు వస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకు ఏం చెబుతారు సార్? ఈ పెరుగుతున్న వాతావరణ వర్షాల వల్ల కలిగే ఇబ్బందులు అందరికీ తెలుసు. సో మెయిన్గా నీళ్లు, కాసి వడబొచ్చిన నీళ్లు తాగడము, ఆహార పదార్థాలను కవర్ చేసి ఉంచడము, మన చుట్టుపక్కల ఇండ్లలో నీళ్లు నిల్వ పడకుండా
శుభ్రత చేసుకోవడం, దీనిని మెయిన్గా వీటి మీద దృష్టి సారించి పరిసరాల పరిశుభ్రత ఎంత ముఖ్యమో వ్యక్తిగత పరిశుభ్రత కూడా అంతే విలువైనది. సో వీటి మీద పూర్తి అవగాహన కలిగి ఉంటే మనం ఈ రోగాల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. పెరుగుతున్న వర్షాలు కావచ్చు, ఇటు పెరుగుతున్న దోమలకు సంబంధించి ఆ జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు వైద్యాలకు సంబంధించి కూడా ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి కూడా ఇటు వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కూడా అటు ఇంట్లో ఉన్న ప్రతి వాటి పూల కుండలు కావచ్చు, ఇతర వస్తువులకు సంబంధించి కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవడం వల్ల దీనికి సంబంధించిన నివారణ కూడా చేపట్టవచ్చు అని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధుతో మహేష్ న్యూస్, హైదరాబాద్.